నా సాక్ష్యం ఏంటంటే నేను గడిచిన ఉపవాస ప్రార్థనలో నేను వచ్చాను. అప్పుడు చాలా అనుభూతి చెందాను నేను. ఇక్కడ ప్రేయర్స్ కానీ, మరి రౌండింగ్ ప్రేయర్స్ కానీ, ఇక్కడ పరిచర్య కానీ అంతా నాకు బాగా అనిపించింది. అయితే మళ్ళీ 3 డేస్ అవుతుంది నేను వచ్చి ఇప్పటికి. నేనైతే చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చాలా నలిగిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయితే నేను మామూలుగా మా వారిని తీసుకొని వచ్చాము మొన్న. నేను వెళ్దాం అంటుంటే అతనేమో వెళ్దాంలే అని చెప్పేసి ఇప్పుడు దాకా చేశాడు మా మమ్మీ. అయితే నేను ఎట్టయినా అతను తీసుకొని రావాలి, ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అని చెప్పేసి నేను తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాను. అతను వెళ్ళేటప్పుడు అతను అక్కడ నమ్మకం ఉన్నా కూడా ఆయన అపనమ్మకంగా చెప్పేవాడు. అయితే మొన్న ఇక్కడ ప్రేయర్లో తెల్లవారుజామున ప్రార్థనలో గడిపి వెళ్ళేటప్పుడు నాతో చెప్పాడు, బయటికి వెళ్ళాక నాకు చాలా చాలా బాగా ఉంది, నువ్వు చెప్పిన దానికంటే కూడా నేను చాలా అనుభూతి చెందాను, ఇక్కడికి రావాలి, బాగా బలపడతారు, నువ్వు చెప్పేదానికంటే కూడా నేను ఇక్కడికి వచ్చి బాగా ఆత్మీయంగా బలపడినట్టుగా ఉంది నాకు అని చెప్పి నా భర్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాకు కూడా 3 రోజులు బట్టి నేను ఇంటి దగ్గర అయితే ఎంతో బాధతో వేదంతో వచ్చాను మమ్మీ. ఈ 3 రోజులు బట్టి నాకు ప్రేయర్ చేసుకుంటుంటే చాలా ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. అదేవిధంగా నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను. కానీ ఈరోజు నేను ఉదయం చాలా అనుభవించాను. దేవుడు నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు. చాలా నాతో అసలు ప్రార్థన చేసుకుంటుంటే నాపై ఒక అటాక్ జరిగినట్టు చాలా ఆత్మీయంగా బలంగా ప్రేయర్ చేయగలిగాను. అది ఇంటి దగ్గర నేను చేయలేదు. ఇక్కడికి వచ్చినాక నా జీవితం, నా ఆలోచన కూడా చాలా ఈ 3 రోజుల్లోనే మారిపోవటం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు నేనేనా ఈరోజు నేను ప్రేయర్ చేసింది నేనేనా అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా సంతోషం నేను తట్టుకోలేక పక్క వాళ్ళకి చెబుతుంటే కూడా దేవుని కార్యం అలానే ఉంటుందని చెప్పేసి చాలామంది నన్ను ధైర్యపరిచారు, సంతోషపరిచారు. ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. అంటే నీ ప్రార్థన జీవితంలో చాలా మార్పు వచ్చిందమ్మా. నేను బాగా అనుకున్నా నా భర్త రావాలి, ఆయన అనుభూతి చెందాలి, ఆ అనుభూతి నేను అనుభవించినట్లు నా భర్త కూడా అనుభవించాలని చెప్పి నేను ఆశపడ్డ రీతిగానే మొన్న ఉదయం నా భర్త ప్రేయర్లో గడిపి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత నాతో చెప్పాడు, చాలా చాలా సంతోషంగా ఉంది, నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పేది కాదు కానీ నా హృదయం, మమ్మీ మాట్లాడుతుంటే నా హృదయం చాలా సంతోషంగా అనిపించింది, నాతోనే మాట్లాడినట్టు అనిపించింది అని చెప్పేసి నా భర్త భలే సంతోషపడ్డాడు. నాకు ఇంకా సంతోషం అనిపించింది. నేను కోరుకుంటుంది ఇదే కదా, నా దేవుడు నా భర్తని అతని సన్నిధికి తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. అదే రీతిగా నడిపించాడు. మళ్ళీ లాస్ట్ రోజు కూడా వస్తానని చెప్పేసి నాతో చెప్పేసి వెళ్ళిపోయాడు మమ్మీ. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని మహిమపరచండి, మనుషులు కాదు, దేవునికి మహిమ.